28 జూన్ 1914 సండే రోజు ఆస్ట్రియన్ కింగ్ ఆర్క్డ్యూక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్ మరియు అతని భార్య సోఫియా ఆర్మీ ఫోర్స్ చూడడానికి సెర్బియన్ క్యాపిటల్ సరోజోవా వెళుతున్నారు. బోస్నియన్ పీపుల్కి ఆస్ట్రియాతో ఉండడం నచ్చక సెర్బియాతో యునైట్ అవుదామనుకున్నారు. క్యాబ్రినోవిక్ అనే బోస్నియన్ సెర్బ్ వాళ్ళు వెళ్తున్న కార్పై బాంబు వేశాడు. కానీ అటెంప్ట్ ఫెయిల్ అయ్యింది. గ్యావ్రిలో ప్రిన్సిప్ అనే వ్యక్తి ఒక బుల్లెట్తో ఫెర్డినాండ్ని, ఇంకో బుల్లెట్తో తన భార్యను చంపేశాడు. కొద్దిసేపటి తర్వాత ఆస్ట్రియన్ పీపుల్ అతడిని అరెస్ట్ చేశారు. ఆస్ట్రియా దీనికి సెర్బియాను వివరణ అడిగింది. ఆస్ట్రియా సెర్బియాపై 28 జూలై 1914 రోజు వార్ డిక్లేర్ చేసింది. సెర్బియాకు సపోర్ట్ చేయడానికి బ్రిటిష్, ఫ్రాన్స్, రష్యా వచ్చింది. ఇది ఫస్ట్ వరల్డ్ వార్కి కారణం. 28 జూన్ 1914 సండే రోజు ఆస్ట్రియన్ కింగ్ ఆర్క్డ్యూక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్ మరియు అతని భార్య సోఫియా ఆర్మీ ఫోర్స్ చూడడానికి సెర్బియన్ క్యాపిటల్ సరోజోవా వెళుతున్నారు. బోస్నియన్ పీపుల్కి ఆస్ట్రియాతో ఉండడం నచ్చక సెర్బియాతో యునైట్ అవుదామనుకున్నారు. క్యాబ్రినోవిక్ అనే బోస్నియన్ సెర్బ్ వాళ్ళు వెళ్తున్న కార్పై బాంబు వేశాడు. కానీ అటెంప్ట్ ఫెయిల్ అయ్యింది. గ్యావ్రిలో ప్రిన్సిప్ అనే వ్యక్తి ఒక బుల్లెట్తో ఫెర్డినాండ్ని, ఇంకో బుల్లెట్తో తన భార్యను చంపేశాడు. కొద్దిసేపటి తర్వాత ఆస్ట్రియన్ పీపుల్ అతడిని అరెస్ట్ చేశారు. ఆస్ట్రియా దీనికి సెర్బియాను వివరణ అడిగింది. ఆస్ట్రియా సెర్బియాపై 28 జూలై 1914 రోజు వార్ డిక్లేర్ చేసింది. సెర్బియాకు సపోర్ట్ చేయడానికి బ్రిటిష్, ఫ్రాన్స్, రష్యా వచ్చింది. ఇది ఫస్ట్ వరల్డ్ వార్కి కారణం.